సోదరా, జీవిత అవసరాలు చాలా తక్కువగా ఉండాలి. నిరాడంబరంగా జీవించు, ఉన్నతంగా ఆలోచించు అనేది ఒక ఆంగ్ల సూక్తి. మనకు నిజంగా కావలసింది ఆసక్తిలో అనాసక్తి. అన్ని పరిస్థితులలోనూ హాయిగా ఉండేవాడే నిజమైన సుఖజీవి. ఇతరులు మన పట్ల తమ విధిని సరిగ్గా నిర్వర్తిస్తున్నారా లేదా అని ఆలోచించక, మనం మానవజాతి ఉన్నతికి మన ధర్మాన్ని నెరవేర్చాలి. మనం కొన్ని కష్టాల పాలైనా, త్యాగాలు చేసినా మనం సాధించవలసిన అత్యున్నత నైతిక విలువ ఇదేనని నా నమ్మకం. ఇది ఋషిత్వంలో ఒక భాగం కూడా. మనం ఏదైనా పని చేయడానికి పూనుకున్నప్పుడు దానికి ఆటంకాలు ఏర్పడడం సహజమే. క్రమంగా అవి తగ్గుతూ వస్తాయి. ఎన్నో వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ మనం మాత్రం మార్పు లేకుండా అలాగే ఉంటాం. మనల్ని మనం నిశితంగా పరిశీలించుకుంటే అక్కడ మార్పు లేని స్థితి ఉందని గమనిస్తాం. అయితే మనకు ఆసక్తి ఉన్నా లేదా ద్వేషం ఉన్నా మార్పు చెందేదానితో మనకి సంబంధం ఉంది. అవి రెండూ కూడా మనల్ని బంధించి ఉంచే బంధనాలే. ప్రశాంతంగా జీవితం గడపాలనుకుంటే మనం వీటన్నింటికీ అతీతంగా ఎదగవలసి ఉంది. మన మిషన్లోని పద్ధతిని శ్రద్ధగా సాధన చేస్తే ఈ ఫలితాలను అది తప్పక అందిస్తుంది. మన గురుదేవుల బోధనలను ప్రతి హృదయానికి అందించటం ద్వారా మానవాళిని వినాశనం నుండి కాపాడటమే మన మిషన్ చేసే సేవలోని పరమార్థం. ఈనాడు మానవజాతి భౌతికవాదం అనే అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. భయం, దురాశ, అసూయలు మానవుని తమ చేజిక్కించుకున్నాయి. విలువలంటే అర్థం నశించిపోయింది. మీదపడి అణిచివేస్తున్న ఈ అంధకారం నుండి తొలగించి నిజంగా మానవుని పునరుద్ధరించగలిగేది ఆధ్యాత్మిక జ్యోతియే. భగవంతుడు మన నుండి ఆశించిన స్థాయికి మనం ప్రగతి సాధించే విధంగా మనలో ప్రతి ఒక్కరి హృదయంలోనూ సత్తత్వ కాంతి ప్రకాశించుగాక.